హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ ఫుడ్ ఛానల్. మోదకల రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఓన్లీ ఫెస్టివల్స్ అనే కాదండి, నార్మల్గా కూడా స్వీట్ తినాలన్నప్పుడు ఈజీగా తక్కువ టైంలో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండీ పెట్టుకుని 1 కప్ వాటర్ వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ ఎసరుని తెల్ల కాగనివ్వాలండి. ఈ వాటర్ అనేవి బాగా మరిగిన తర్వాత 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి అంతటిని కూడా బాగా కలుపుకోవాలండి. వాటర్ కానీ ఎక్కువైతే పిండి అనేది జారుగా అయిపోతుందండి, మోదకులకి పనికిరాదు. చూడండి, మనం వేసుకున్న మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టఫింగ్ని తయారు చేసుకుందాం. ముందుగా బాండీ పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. 1 కప్పు వరకు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకుని 2 సెకండ్స్ పాటు వేగనివ్వాలండి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేతిలో 2 సెకండ్స్ పాటు వేస్తే కమ్మదనం వస్తుందండి. చూడండి, డ్రై అయింది కదా కోకోనట్ అనేది. ఇప్పుడు 1/2 కప్పు వరకు తురిమిన బెల్లంని వేసుకోవాలి. అంటే కొబ్బరి కంటే 1 ఇంచ్ తక్కువగా వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తింటే కనుక ఇంకా ఎక్కువే వేసుకోవచ్చు. ఈ విధంగా అంతటిని కూడా బాగా కలుపుని బెల్లం అంతా కరిగి మిశ్రమం అంతా దగ్గరికి పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా అంతా కూడా బాగా బెల్లం అనేది మెల్ట్ అయ్యి దగ్గరికి పడింది కదండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఈ విధంగా అంతటిని కూడా కలుపుకొని ఈ స్టఫింగ్ని వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికించుకున్న పిండి చల్లారిపోయి ఉంటుంది. ఒకసారి తీసుకుని చేతిని తడి చేసుకుంటూ పిండి అంతటిని కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతిని తడుపుకుంటూ ఈ విధంగా అంతటినీ కూడా మెత్తగా చేసుకోవాలి. పిండి అంతటినీ కూడా చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మోదకులు చేసుకోవడానికి మనకి సాఫ్ట్గా ఉంటుంది పిండి అనేది. తర్వాత మోదకులు చేసుకునే దానికి కొద్దిగా నెయ్యి రాసుకుని కొంచెం పిండిని తీసుకుని నేను చూపిస్తున్నట్టుగా మధ్యలో గ్యాప్ వచ్చేటట్టుగా నేను చూపిస్తున్నట్టుగా పిండి అంతటినీ కూడా అడ్జస్ట్ చేసుకుని మధ్యలో స్టఫింగ్ని పెట్టుకుని బ్యాక్ సైడ్ కూడా పిండి సహాయంతో క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. అదేవిధంగా నార్మల్గా చేత్తో కూడా చూపిస్తానండి. కొంచెం పిండిని తీసుకుని సర్కిల్గా చేసుకుంటే ఇంకా సాఫ్ట్ అవుతుంది. అప్పుడు చేత్తోనే కొద్దిగా వేళ్లకు పిండిని హద్దుకుంటూ ఈ విధంగా చేసుకుంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది. గుంటలాగా మధ్యలో గుంటలాగా చేసుకుని 1 టీ స్పూన్ స్టఫింగ్ని పెట్టుకొని చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక డిజైన్ కోసం స్పూన్ బ్యాక్ సైడ్ నుంచి నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకుంటే మోదక్ షేపు కరెక్ట్గా వస్తుందండి. డిజైన్గా ఈ విధంగా పెట్టుకుంటే మోదక్ షేపు కరెక్ట్గా తెలుస్తుంది. చూడండి, ఈ విధంగా అన్నిటినీ కూడా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాక ఇప్పుడు ఇడ్లీ గిన్నెకి కానీ ఇలాంటి జాలి గిన్నెకి కానీ కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ మోదకులన్నింటినీ కూడా అమర్చుకోవాలి. ఈ విధంగా కూడా అన్నిటినీ కూడా అమర్చుకున్నాక 8 to 10 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటే చాలండి. మీరు ఇదే ప్రాసెస్లో ఇడ్లీ గిన్నెలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. 10 మినిట్స్ పాటు ఆవిరిలో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే మూత తీయకుండా 5 మినిట్స్ ఆగి తీసుకోవచ్చండి. ప్లేట్లోకి తీసుకోవచ్చు. అంతేనండి, ట్రెడిషనల్ ఫుడ్ మోదకుల్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా చూసుకోవాలండి. కొలతలు వేసుకోకపోతే కనుక వాటర్ కంటెంట్ ఎక్కువైపోతే పిండి సరిగ్గా రాదు మోదకులు చేసుకోవడానికి. ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చింది. మీరు కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్ ఫాలో అయ్యి ట్రై చేయండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది షేప్ అనేది. కొద్దిగా నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది. ఓన్లీ ఫెస్టివల్స్ టైంలోనే కాకుండా నార్మల్గా స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ ఇవ్వండి.